టీఆర్ఎస్ మంచిది. ఈ ఈ వచ్చినోడు కాంగ్రెస్ ఆ, నాశం దరిద్రం. అంటే ఎందుకు అట్లా? మాకు ఏం చేయలేదు, మాకు పింఛన్ లేదు, ఏం లేదు. 60 57 మా ఏజ్, 57. అలా ఏమి లేదు గవర్నమెంట్. అంటే పథకాలు ఇస్తే అమలు చేస్తా. అది ఏం చేయలేదు. పథకాలు చెప్పిండు, అది ఏం లేదు. ఇల్లు లేదు, మాకు పింఛన్ లేదు, ఏం లేదు. కరెంట్ బిల్లు లేదు, అది ఫ్రీ చేస్తున్నాడు, అది లేదు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఏం చేయట్లేదు మీకు? ఏ ఎమ్మెల్యే కొనసాగింది వాడు లేదన్నా, అది కాదు. ఎమ్మెల్యే గోళ్ళు, ఎమ్మెల్యే గోళ్ళోడు ఈడ ఏరియాలో కరెక్ట్గా గోల్లేడు. మా విజయరెడ్డి ఉంది, కాస్తుండే మా విజయరెడ్డి. ఆమె చెప్తాం మేము ఏదైనా మా బాధ అని, ఆమె చూస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటారు ప్రజలు. ఏ మరి అంటే వచ్చిన ఏడాదిలో విజయోత్సవాలు కూడా చేసుకుంది కదా. అవిలో మరి రానున్న రోజులు ఏమైనా చేస్తుంది అంటారా, లేదంటే ఎట్లే వదిలేస్తారు? ఏమో తెలియదు, అది తెలియదు. అయితే మాకు ఈ గరీబులకు ఏం చేయలేదు ఆయన రేవంత్ రెడ్డి, ఏం చేయలేదు. మరి మీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గురించి ఏం చేస్తారు? ఓలేరు ఎమ్మెల్యే, ఓలేరు ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు మీకు? లేదు. నాందో ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు లేడు ఆయన, మా విజయుడే. టీఆర్ఎస్ మంచిది. ఈ ఈ వచ్చినోడు కాంగ్రెస్ నాశం దరిద్రం. అంటే ఎందుకు అట్లా? మాకు ఏం చేయలేదు, మాకు పింఛన్ లేదు, ఏం లేదు. 60 57 మా ఏజ్, 57. అలా ఏమి లేదు గవర్నమెంట్. అంటే పథకాలు ఇస్తే అమలు చేస్తా. అది ఏం చేయలేదు. పథకాలు చెప్పిండు, అది ఏం లేదు. ఇల్లు లేదు, మాకు పింఛన్ లేదు, ఏం లేదు. కరెంట్ బిల్లు లేదు, అది ఫ్రీ చేస్తున్నాడు, అది లేదు. మరి ఇక్కడ మీ ఎమ్మెల్యే ఏం చేయట్లేదు మీకు? ఏ ఎమ్మెల్యే కొనసాగింది వాడు లేదన్నా, అది కాదు. ఎమ్మెల్యే గోళ్ళోడు ఈడ ఏరియాలో కరెక్ట్గా గోల్లేడు. మా విజయరెడ్డి ఉంది, కాస్తుండే మా విజయరెడ్డి. ఆమె చెప్తాం మేము ఏదైనా మా బాధ అని, ఆమె చూస్తుంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అంటారు ప్రజలు. ఏ మరి అంటే వచ్చిన ఏడాదిలో విజయోత్సవాలు కూడా చేసుకుంది కదా. అవిలో మరి రానున్న రోజులు ఏమైనా చేస్తుంది అంటారా, లేదంటే ఎట్లే వదిలేస్తారు? ఏమో తెలియదు, అది తెలియదు. అయితే మాకు ఈ గరీబులకు ఏం చేయలేదు ఆయన రేవంత్ రెడ్డి, ఏం చేయలేదు. మరి మీ ఖైరతాబాద్ ఎమ్మెల్యే గురించి ఏం చేస్తారు? ఓలేరు ఎమ్మెల్యే, ఓలేరు ఎమ్మెల్యే పేరు కూడా తెలియదు మీకు? లేదు. నాందో ఉండే ఎమ్మెల్యే ఇప్పుడు లేడు ఆయన, మా విజయుడే.